నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రం విడుదల ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు పిలుపు ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా పిలవాలని మంత్రివర్గంలో చంద్రబాబు నిర్ణయం పోలవరంపై మంత్రివర్గ భేటీలో విస్తృత చర్చ 2018 నాటికి పూర్తి చేసి తీరుతామన్న చంద్రబాబు రాజమహేంద్రవరంగా రాజమండ్రి పేరు మార్పు విజయవాడ విశాఖ తిరుపతిలో కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు తరలి రానున్న 1240 కోట్ల రూపాయల పెట్టుబడులు రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో బంద్ పాటించిన విపక్షాలు పలు చోట్ల నేతల అరెస్టులు ఉనికి కోసమేనన్న మంత్రులు బీహార్లో తొలి విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం చివరి రోజున ప్రధాన కూటముల మధ్య మరింత ఘాటెక్కిన విమర్శలు టర్కీలో మరోసారి పేట్రేగిన ఉగ్రవాదులు శాంతి యాత్రను లక్ష్యం చేసుకుని బాంబు పేలుళ్లు 86 మంది మృతి 186 మందికి గాయాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక సిద్దమైంది. తొలి శతాబ్దం నాటి అమరావతి చిహ్నం భవిష్యత్ అమరావతి నిర్మాణాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన ఈ ఆహ్వాన పత్రికను ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసి మంత్రివర్గ సహచరులందరికీ అందజేశారు. సత్యమేవ జయతే పేరుతో ప్రభుత్వ ముద్ర ఆంధ్ర వైభవ చారిత్రక ఘనకీర్తిని చాటే విధంగా రూపొందించిన ఆహ్వాన పత్రం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా అందరినీ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నట్లు పేర్లు ముద్రించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించనుండగా తెలంగాణ మంత్రుల్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పిలవాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నేత నుంచి గ్రామ సర్పంచులు వార్డు మెంబర్ల వరకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. ఆహ్వానితులంతా పత్రికను తప్పక తీసుకురావాలని 2 గంటల ముందే కార్యక్రమానికి రావాలని పత్రికలో సూచించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 12:45 శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని పత్రికలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రివర్గ భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ రెడీ అయినాయి. 3 ప్లాన్స్ వచ్చాయి. దీన్ని రియాలిటీ చేయడం కోసం స్విచ్ ఛాలెంజ్ గాని ఒక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టి పెట్టుబడులకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ రమ్మని ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కట్టుకోవాలి, ఇంకొక పక్క ఎకనామిక్ యాక్టివిటీ రావడానికి స్టార్టింగ్ విత్ టూరిజం దగ్గర నుంచి కార్పొరేట్ సెక్టర్ దగ్గర నుంచి మిగిలిన పెద్ద వాణిజ్య సంస్థలన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ సిటీలో 9 క్లస్టర్స్ గా తీసుకున్నాం, 9 సిటీస్ గా తీసుకున్నాం. జస్టిస్ సిటీ పక్కనే మీరు చూస్తే స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్, ఎంటర్టైన్మెంట్, ఇలాంటివన్నీ హార్డ్వేర్, నాలెడ్జ్ ఇవన్నీ పెట్టి తీసుకున్నాం. ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఉత్సాహం అయితే ప్రపంచం అంతా కూడా పాజిటివ్ గా ఉంది, ఇండియాలో కూడా పాజిటివ్ గా ఉంది. ఇన్వెస్టర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ తో ఏ విధంగా అభివృద్ధి పోవాలని ఆలోచిస్తున్నాం. ఈ మీటింగ్ కోసం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి త్వరలోనే పర్యావరణ అనుమతులు రానున్నాయి. ఈ మేరకు పర్యావరణ అనుమతులు కమిటీ నుంచి తమకు సమాచారం అందినట్టు సిఆర్డీఏ అధికారులు చెప్పారు. ఈ నెల 12, 13 తేదీల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడొచ్చని వారు తెలిపారు. రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కేంద్ర పర్యావరణ ట్రైబ్యునల్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజధాని నిర్మాణం చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో తడి భూములు, ముంపు ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి అనుమతులు రానున్నందున రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కూలంకషంగా చర్చించిన ముఖ్యమంత్రి ముంపు మండలాలను కేంద్రం ఆంధ్రప్రదేశ్లో కలిపినందున ప్రాజెక్టుకు పెద్ద అడ్డంకి తొలగిందన్నారు.
7,20,000 ఎకరాలకు సాగునీరు, విశాఖలో 30 లక్షల జనాభాకు తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును ఓ సవాల్గా తీసుకుంటున్నామని, అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టగానే పోలవరం భూసేకరణపై ఉన్న స్టేను ఎత్తేయించి ప్రాజెక్టుపై ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేశామని చంద్రబాబు వివరించారు. మొత్తం ఈ ప్రాజెక్టు 2010-11 ప్రైసెస్ ప్రకారం 16,010 కోట్లు అవుతుంది. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు అయింది, ఇంకొక 5 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని పూర్తి చేసిన, ఈ స్పీడ్ లో పూర్తి చేసిన, మళ్ళా ఈ లిటిగేషన్స్, కోర్టు, తర్వాత ఎన్విరాన్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోతే తప్ప సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు గాని పూర్తి చేయకపోతే అప్పుడు ఆ వర్క్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ప్రజెంట్ రేట్స్ వీళ్ళకి ఏవైతే ఇస్తున్నామో ఆ రేట్స్ తో వాళ్ళ ద్వారా పనిచేయించడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 2018కి మెయిన్ డ్యామ్ పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు తేవాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి రాయలసీమలో కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్ కోసం 9 ఎకరాలు రైల్వే శాఖకు ఇవ్వాలని కూడా మంత్రివర్గం తీర్మానించినట్టు వివరించారు. మన రాష్ట్రంలో ఉండే నదులను అనుసంధానం చేసుకోగలిగితే కరువు వచ్చినా తట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో సమస్యలను తీరాలంటే 100% వాటర్ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నాం. తోటపల్లి ఈసారి నీళ్లు ఇవ్వగలిగాం. హంద్రీనీవా నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. గాలేరు నగిరి పూర్తవుతుంది. నీళ్లు వస్తే టనల్ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అటు చిత్తూరు వరకు తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇయర్ జిల్లా అంతా కూడా అనుసంధానం చేయబోతున్నాం. రైతు సమస్యల పరిష్కారానికి పార్టీలన్నీ ఏకమై చేపట్టిన బంద్ విజయవంతమైందని విపక్షాలు ప్రకటించాయి. ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన పార్టీలు ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామన్న ఆ పార్టీలు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపాయి. ఒకే విడత రుణమాఫీ చేయడం సహా రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్తో తెలంగాణలో ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ పలుచోట్ల అరెస్టులకు దారితీసింది. ఈ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా జిల్లాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలకు చెందిన నేతలు రహదారి రవాణా సంస్థ డిపోలు, బస్టాండ్ల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒకేసారి రైతు రుణమాఫీ అమలు చేయాలని నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాణిగంజ్ డిపో వద్ద ధర్నాకు దిగిన భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లికి తరలించారు. ఈ అరెస్టులను ఖండించిన ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి హామీలు పాక్షికంగానే, మా బంధు పాక్షికం కాదు. ఈ బంధు మొత్తం ప్రజాహృదయాల్లో నిండి ఉన్నటువంటి బంధువులందరూ సహకరించి ఈ బంధును విజయవంతం చేయడంతో పాటు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక, ఇది మొదటి హెచ్చరిక మాత్రమే అని తెలియజేసినందుకు నేను వారందరికీ నా అభివందనాలు తెలుపుతున్నాను. జూబ్లీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం నేతలు రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు ఆందోళనకు దిగగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రభుత్వం దుబారాను తగ్గించి రైతు సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. కవితమ్మ ఆయన కూతురు బతుకమ్మ చేసుకోవడానికి 20 కోట్లు, కలర్ నచ్చలేదని కార్లు కొనుక్కోవడానికి 100 కోట్లు, గుళ్లకు గోపురాలకు 100 కోట్లు, మమ్మల్ని తన్నించడానికి పోలీసులకు 1000 కోట్ల రూపాయలు పెట్టి వాహనాలు కొంటున్నాడు. ఇవన్నీ కూడా దుబారా. వీటి ఇంకో సంవత్సరం ఆలస్యమైనా కూడా దీనివల్ల జరిగే నష్టం ఏం లేదు. కానీ రైతుల రుణము మాఫీ చేయకపోతే 100 మంది రైతులు చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ బంద్ తెరాస ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ ఆకాంక్షించారు. బంద్తో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ రోజు ముద్ర వేసుకున్నది. ప్రభుత్వం యొక్క తోక పార్టీ మజ్లిస్ మినాయిస్తే పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, అజెండాలకు అతీతంగా పాల్గొన్నారంటే మరి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద సిపిఐ నేత నారాయణ, ఆర్టీసీ కూడలి వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనిలను పోలీసులు అరెస్ట్ చేయగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువజన కాంగ్రెస్ నేతలు సచివాలయం ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ జిల్లాల్లో బంద్ స్వల్ప ఉద్రిక్తతల మధ్య సాగింది. అన్ని జిల్లాల్లో రహదారి రవాణా సంస్థ డిపోల ముందు తెల్లవారుజాముకే చేరుకున్న ప్రతిపక్షాల కార్యకర్తలు బస్సులను అడ్డుకోగా అరెస్టులకు దారితీసింది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు బంద్కు మద్దతు ప్రకటించారు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు మూతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే బంద్ పాటించగా పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల్లో విపక్షాలకు చెందిన కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు దుకాణాలను మూసేయించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేత జీకే అరుణ, రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ని జిల్లాలో అరెస్టులు కొనసాగాయి. విపక్షాలు కలిసొచ్చినా రాకపోయినా బంగారు తెలంగాణ సాధనకు తెరాస సర్కార్ కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు లాభం చేకూర్చే విషయంలో తెరాస ప్రభుత్వం ముందుంటుందని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఎక్స్పోను ప్రారంభించిన తర్వాత చెప్పారు. మంత్రులు పద్మారావు, తలసానితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ రైతులపై అధికారంలో ఉన్నప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు కురిపిస్తున్నారని విపక్షాలను ప్రశ్నించారు. సిద్ధాంతము లేదు, వారికి ఇంకొక ఆలోచన లేదు. ఈ జెండాలు అయితే ఒకటై బంధువులు పిలిపించినాయో నేను తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా రైతు సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ జెండాలు గతంలో ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో కలిసి పాల్గొన్నాయా? ఏనాడైనా ఈ పార్టీలన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం బంధుకు పిలుపునిచ్చినాయా? ఆనాడు లేని ప్రేమలు ఈరోజు ఎందుకు పొంగుతా ఉన్నాయి? ఎవరి ఎజెండా వీళ్ళు మోస్తా ఉన్నారు? ఎవరి కోసం ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దయచేసి ఆలోచించండి. బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. చివరి రోజున ముమ్మర ప్రచారం చేసిన ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. బీహార్లో ఎన్డీఏ పక్షాన అన్ని తానై ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఘాటు విమర్శలు గుప్పిస్తే మహాకూటమిపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడి తీవ్రతరం చేశారు. బీహార్లో ఈ నెల 12న తొలి విడత పోలింగ్ జరిగే 49 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. చివరి రోజున ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్డీఏ, మహాకూటముల నేతలు చివరి క్షణాల వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పరస్పర విమర్శలకు పదును పెట్టారు. కొందరు నేతల వ్యాఖ్యలు హద్దులు దాటాయి. ఎన్డీఏపై తనదైన శైలిలో విమర్శలు సంధించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ మేనిఫెస్టోపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము ప్రవేశపెట్టిన పథకాలను అనుసరించడం ఎన్డీఏకు కొత్త కాదన్న నితీష్ ఇప్పుడు భాజపా నేతలు స్కూటీలు ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. Now defeat of the BJP is certain here and he is abusing the Bihari people, especially Lalu Yadav and Nitish Kumar. I am addressing him as a Brahm Pichas. Brahm Pichas is a very dangerous ghost. तो उसको ब्रह्म पिचास को काला कबूतर काट के और दारू चढ़ाया जाएगा, तब वो भागेगा, यहाँ से भाग जाएगा. न इनके पास नेतृत्व है, न नीति है, न इनकी नीयत साफ है. अभद्र भाषा पर उतर आए. बिहार आगे बढ़ेगा, इनके पास कुछ नहीं. हम लोग गांव गरीब की पार्टी है और ये लोग अमीर उमरा की पार्टी है. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మహాకూటమి నేతలు బీహార్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరితే అధికారం కోసం మహాకూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. हमारे विपक्ष के लोग, महागठबंधन के लोग, नीतीश, लालू और कांग्रेस का एक राजनीतिक स्वार्थ वाला गठबंधन. ये जंगल राज का नाम नीतीश कुमार ने दिया था और आज मुख्यमंत्री बनने के लिए नीतीश जी वही लालू के साथ फिर से बिहार की जनता के सामने आए हैं. उनका पूरा ध्यान अपने परिवार पर केंद्रित है और भारतीय जनता पार्टी विकास में जो पिछड़ गए हैं उनको आगे ले जाना चाहती है. తొలి విడత 9 జిల్లాల పరిధిలోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆయా ప్రాంతాల్లో ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.
పర్యాటక ప్రదేశ్ రూపకల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 ప్రాజెక్టుల కోసం దాదాపు 1300 కోట్ల రూపాయల విలువైన కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో విజయవాడ, తిరుపతి, విశాఖలలో 800 కోట్ల రూపాయలతో ఉల్లాస పార్కులు, వాటర్ వరల్డ్, తిరుచానూరులో 85 కోట్లతో 5 నక్షత్రాల గేట్వే హోటల్ సహా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం ఎల్ఈపీఎల్ వెంచర్స్, పాన్ ఇండియా పర్యాటన్, ఫ్లియర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సంస్థలన్నీ నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా చూడాలని చంద్రబాబు అధికారులను కోరారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్గా నిలిపే దిశలో ఇప్పటి వరకు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజున కొనసాగింది. వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ఇవాళ జగన్ను పరామర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరు కొనసాగిస్తామని విజయమ్మ తెలిపారు. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. ప్రజా నాట్య మండలి సహా వివిధ ప్రజా విద్యార్థి సంఘాలు దీక్ష స్థలికి చేరుకుని జగన్కు మద్దతు పలికారు. జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 2 రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరుకు చెందిన రమణారెడ్డి తన 4 ఎకరాలకు మరో 14 ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేశాడు. పంట మొత్తం అమ్మినా అప్పులు తీరని పరిస్థితిలో గత రాత్రి పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన రంగారెడ్డి 5 ఎకరాల్లో వేసిన సజ్జ దిగుబడి రాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరోవైపు రైతుల ఆత్మహత్యలు నివారించలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరో 6 సభ్యులను నియమిస్తూ తెరాస సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. టి వివేక్, డి కృష్ణారెడ్డి, కె రామ్మోహన్ రెడ్డి, ఎం రాజేందర్, సిహెచ్ విద్యాసాగర్ రావు, ఆచార్య సిహెచ్ సాయిలను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్ చక్రపాణి సహా 3 సభ్యులు ఉండగా ఈ నియామకాలతో కమిషన్లో సభ్యుల సంఖ్య 9కి చేరింది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అన్ని వర్గాల సహకారంతో కేంద్రం ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సీసీఎంబీలో వైద్య, జీవ సాంకేతిక ప్రయోగాల కోసం నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నూతన ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దక్షిణాదిన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు సైన్స్ హబ్లుగా అభివృద్ధి చెందుతున్నాయని హర్షవర్ధన్ తెలిపారు. టర్కీ రాజధాని అంకారా నెత్తిరోడింది. రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన 2 పేలుళ్లలో 86 మంది మరణించారు. మరో 186 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శాంతియాత్రను లక్ష్యం చేసుకుని జరిగిన 2 పేలుళ్లతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. కొన్ని క్షణాల తేడాలో జరిగిన పేలుళ్ల తర్వాత యాత్రకు హాజరైన వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారి హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆగ్నేయ టర్కీలో ప్రభుత్వానికి కుర్దిష్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగాల్ని ఆకాంక్షిస్తూ శాంతియాత్రను లక్ష్యం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న వేళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గంగా ఆవాహన్ పేరుతో ఓ సాహస ప్రదర్శన నిర్వహిస్తోంది. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ నుంచి బంగాల్లోని గంగాసాగర్ వరకు 2,800 కిలోమీటర్ల గంగా నదిని భారత సైనికులు ఈదుతున్నారు. అక్టోబర్ 1న ఈతను ప్రారంభించిన సైనికులు నదీ తీరం వెంబడి ప్రముఖులు, ప్రజలు, స్థానిక నేతలు, అధికారులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులను కలిసి స్వచ్ఛ భారత్ సందేశాన్ని వినిపిస్తున్నారు. పవిత్ర స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని కోరుతున్నారు. Journey. Please follow point.com. We'll keep regularly updating it. We'll send pictures and videos uploading on it. Follow us on Twitter handle and Facebook by the name of Ganga Avahan. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రం విడుదల. ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు పిలుపు. ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా పిలవాలని మంత్రివర్గంలో చంద్రబాబు నిర్ణయం. పోలవరంపై మంత్రివర్గ భేటీలో విస్తృత చర్చ. 2018 నాటికి పూర్తి చేసి తీరుతామన్న చంద్రబాబు. రాజమహేంద్రవరంగా రాజమండ్రి పేరు మార్పు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో కొత్త పర్యాటక ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్కు తరలిరానున్న 1,240 కోట్ల రూపాయల పెట్టుబడులు.
రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో బంద్ పాటించిన విపక్షాలు. పలు చోట్ల నేతల అరెస్టులు ఉనికి కోసమేనన్న మంత్రులు. బీహార్లో తొలి విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. చివరి రోజున ప్రధాన కూటముల మధ్య మరింత ఘాటెక్కిన విమర్శలు. టర్కీలో మరోసారి పేట్రేగిన ఉగ్రవాదులు. శాంతి యాత్రను లక్ష్యం చేసుకుని బాంబు పేలుళ్లు. 86 మంది మృతి, 186 మందికి గాయాలు.